మనతో పాటు దుర్గారావు గారు కూడా జాయిన్ అయ్యారు డిబేట్లో. దుర్గారావు గారు నమస్తే. నమస్తే. ఒకటే మాట, ఈ మాటను ఎట్లా చూడాలి? అమిత్ మోడీ తేరీ ఖబ్రా ఖుదేగి అని తీవ్రమైనటువంటి కామెంట్స్ చేయడం జరిగింది. జనరల్గా ఒక ప్రభుత్వం మీద నిరసన తెలపడానికి సవలక్ష మార్గాలు ఉంటాయి. డౌన్ డౌన్ అనొచ్చు, దిష్టి బొమ్మలు తగలబెట్టొచ్చు, ఇలాంటి ఎన్నో చూసినాం. కానీ ఒక మారణకాండకు కారణమైనటువంటి ఇద్దరు వ్యక్తులకు బెయిల్ రాకపోతే అల్ట్రా లెఫ్ట్ స్టూడెంట్స్ మోడీని సమాధి కడతాం, అమిత్ షాకు సమాధి కడతాం అని మన దేశం మీద, మన దేశం ఉప్పు తింటూ, మన దేశం తిండి తింటూ, మన దేశ నాయకులను చంపేస్తామని బెదిరించడం ఈ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి వాస్తవానికి మాట్లాడుకోవాలంటే. అంతేకాదు తుక్కుడే తుక్కుడే కరింగే అంట, చాలా తీవ్రమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఈ తుక్కుడే తుక్కుడే గ్యాంగ్, ఈ తుక్కుడే తుక్కుడే బ్యాచ్. ఎట్లా చూడాలి ఈ అంశాన్ని దుర్గారావు గారు? హలో, ఇది ఒక ఉన్మాదమైనటువంటి స్థితికి చేరిందండి. ఆ విద్యార్థి సంఘం ఏదైతే ఉందో వాళ్ళకి ఈ దేశంలో రాజ్యాంగం పట్ల కానీ, ప్రజాస్వామ్యం పట్ల కానీ, న్యాయ వ్యవస్థ పట్ల కానీ గౌరవం, మర్యాద కనుక ఉంటే ఇలాంటి మాటలు వారి నోటి నుంచి వచ్చేవి కావు. అయితే ఇలాంటివి ఆ విద్యార్థి సంఘాల దగ్గర నుంచి మనం ఆశించడం చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే బెయిల్ రాకుండా జైల్లో ఉన్నారో వారు మాటలకి కొనసాగింపు ఇవి. కాబట్టి ఈ అందుకని ఇప్పటికా జైల్లో ఉండి సుప్రీంకోర్టు లాంటి అత్యున్నత న్యాయస్థానం ఇంక దానికన్నా మనకు అప్పీల్ లేదు. కాబట్టి పైగా సాధారణంగా బెయిల్ ప్రధానం, జైల్లో ఉంచడం ముఖ్యం కాదు అనేటువంటిది గతంలో సుప్రీంకోర్టు చెప్పినటువంటి విషయం. అలా చెప్పినటువంటి సుప్రీంకోర్టే ఈ ఇద్దరు విద్యార్థి నాయకులకి మేము బెయిల్ ఇవ్వలేము, మరొక సంవత్సరం దాకా మా ముందుకు బెయిల్కి రావద్దు అనేటువంటి మాట మాట్లాడింది. అంటే వీళ్ళ మీద ఉన్నటువంటి నేరారోపణ ఎంత తీవ్రమైనది, లేదా కోర్టు ముందుకు తీసుకొచ్చినటువంటి సాక్ష్యాలు ఎంత వ్యతిరేకంగా. దీంట్లో ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో ఇంకొకటి కూడా మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. దిస్ జడ్జిమెంట్ షుడ్ నాట్ బి నెగ్లెక్ట్. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఒకవైపు ఈ సోకాల్డ్ ఫ్రీడమ్ కోసం మాట్లాడేటువంటి గ్యాంగ్ ఏదైతే ఉందో ఆ గ్యాంగ్ వాదనలు ఒకవైపు నడుస్తుంటే, ఇంకోవైపు ప్రభుత్వం నుండి తుషార్ మెహతా చాలా బాగానే వాదించారు, చాలా గట్టిగానే ఆర్గ్యూ చేశారు. మోరోవర్ కపిల్ సిబల్ లాంటి కొంతమంది న్యాయవాదులు కూడా ఇక్కడ కనిపించలేదు. సో దిస్ జడ్జ్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, వెరీ ప్రియారిటీ అని చెప్పాలి గతంలో కంటే కూడా పోలిస్తే, రైట్? అదండి, ఇప్పుడు సుప్రీంకోర్టు సాధారణంగా చాలా లిబరల్ గా ఉంటుంది మన దేశంలో. అవును, ఏ విషయాలు బెయిల్ ఇవ్వటం విషయంలో. సో సాధారణంగా ఒక రకమైన ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత వాళ్ళని జైల్లో ఉంచాల్సిన అవసరం లేదు అనేటువంటి చెప్పి చాలా సందర్భాల్లో చాలా మందిని బెయిల్ మీద బయటికి తీసుకొచ్చినటువంటి సుప్రీంకోర్టు ఇంత తీవ్రంగా ఆ ఇద్దరు వ్యక్తుల మీద, వారికేమి ఆ జడ్జెస్ ఇద్దరికి కూడా అరవింద్ కుమార్ గాని అంజీరి గాని వ్యక్తిగతమైన కక్ష ఏం లేదు ఈ విద్యార్థి నాయకుల మీద. అవును, అయినా అంత తీవ్రంగా మాట్లాడారు అంటే, అన్ని తీవ్రమైన మాటలు మాట్లాడారంటే ఇది ఒక కుట్ర. అంటే హఠాత్తుగా ఇది ఇప్పుడు వచ్చినటువంటి నిరసన ప్రదర్శన అనేటువంటిది హఠాత్తుగా వచ్చినటువంటిది కాదు, గతం నుంచి నిర్మాణం అవుతూ వస్తుంది. వీళ్ళ మూలం ఏమిటి అనేటువంటి ప్రశ్నలు కూడా వాళ్ళ తీర్పులో మాట్లాడారంటే, సో ఎంత గొప్ప సాక్ష్యం వాళ్ళకి వ్యతిరేకంగా ప్రభుత్వం కానివ్వండి, పరిశోధన సంస్థలు కానివ్వండి, ఆ శోధన సంస్థలు కానివ్వండి. సో ఇదంతా ప్రీ ప్లాన్డ్ కనిపిస్తుంది సార్. ఈ నిరసనలు, ఈ దేశ వ్యతిరేక చర్యలు ఇవన్నీ కూడా ప్రీ ప్లాన్డ్ కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో 2020లో కూడా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు చేసినప్పుడు, వ్యతిరేకంగా ప్రొటెస్టులు చేసినప్పుడు కూడా కొన్ని కామెంట్స్ అన్నారు. ఢిల్లీకో బంద్ కరింగే, ఢిల్లీకో తుకుడా కరింగే అని చెప్పేసి చాలా పెద్ద కామెంట్ చేశారు. ఢిల్లీ మొత్తం అష్టదిగ్బంధనం చేస్తా ఉన్నారు, పాలు ఉండయి, మార్కెట్ ఉండదు, కూరగాయలు ఉండయి, ఢిల్లీ మొత్తం అష్టదిగ్బంధనం చేస్తాం అని చెప్పేసి చాలా పెద్ద వార్నింగ్ ఇచ్చారు. ఆ రోజే ఈ ప్రభుత్వం అంత సీరియస్ తీసుకుంటే ఈ రోజు ఇట్లాంటి పరిస్థితి ఉండేదే కాదు బహుశా. ఆ రోజు ఏదో చూస్తున్నట్టు వదిలేసారు, ఏదో విద్యార్థులు అనేసరికి ఈ రోజు ఇక్కడ దాకా వచ్చింది పరిస్థితి. అంటే ఇప్పుడు మనం పురాణాల వెంట చూసే ఈ దుర్మార్గం అనేటువంటిది ఈ పార్టీల యొక్క జన్యువుల్లోనే ఉందండి. అవును, ఈ దేశం ప్రశాంతంగా ఉండకూడదు, ఈ దేశం ఐక్యంగా ఉండకూడదు అనేటువంటి ఆలోచన ధోరణి, దాన్ని నిర్మించేటువంటి ఆలోచన వీరికి స్వయంగా వస్తుందా, విదేశీ శక్తులు వీళ్ళని ప్రోత్సహిస్తున్నాయా, వారు అందించేటువంటి సమాచారం, వారు అందించేటువంటి డబ్బులు, వారు అందించే నిధులు,
సో లేదా వాళ్ళకి పే ఆఫ్లో ఉన్నారా, అంటే నెలవారీ జీతాల్లాగా వాళ్ళకి అక్రమ మార్గాల్లో అందుతున్నాయనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం వచ్చిందండి. లేకపోతే బయట మాట్లాడేటప్పుడు ఇప్పుడు ఎవరైతే ఈ జడ్జిమెంట్ మీద చాలా మంది వ్యాఖ్యానించారు, ఇది చాలా అన్యాయం అది ఇది అనేటువంటి విషయం, ఇదే నాయకులు గతంలో మాకు న్యాయ వ్యవస్థ మీద చాలా నమ్మకం ఉందని చెప్పినటువంటి వారు, న్యాయ వ్యవస్థని స్వతంత్రంగా వదిలేయాలి, వాటి మాటలను అందరూ గౌరవించాలి అని చెప్పినటువంటి సందర్భంలో ఇక్కడికి వచ్చేసరికి అంటే తమ వారికి తమ భావజాలంతో ఉన్న వారికి మాత్రం బెయిల్ రాకపోయేసరికి ఇక ఎక్కడ లేనటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారు. సుప్రీంకోర్టు జడ్జెస్కి వ్యక్తిగతమైనటువంటి కక్షలు ఏమీ కూడా ఈ విద్యార్థి నాయకుల మీద లేవు. కాబట్టి వారి దగ్గర ఉన్న సాక్ష్యం ఈ నాయకుల యొక్క కుట్ర భావజాలం ఎంత తీవ్రంగా ఉంది, ఎంత లోతుగా ఉంది అనేటువంటిది అంటే ఈ